ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన, దివ్యమైన, ప్రశస్తమైన, అమూల్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. షాలోమ్, మారనాథ, ప్రైజ్ ది లార్డ్. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. ఆమేన్. మనము ఒకరికొకరు వందన వచనాలు చెప్పుకోవాలి. మనం వందన వచనం చెప్పుకున్నప్పటికీ అవతల వ్యక్తి కొన్నిసార్లు స్పందించకపోవచ్చు. దాన్ని బట్టి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. నేను వందనాలు చెప్పినా మొహం తిప్పుకొని పోయాడు, నేను వందనాలు చెప్పినా మొహం తిప్పుకొని పోయింది అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన డ్యూటీ మనం చేశాం, అంతవరకే. మరి ఆ వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసిందని రాయబడింది. కాబట్టి మన వందన వచనము ప్రాముఖ్యం. అవర్ గ్రీటింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. వి షుడ్ గ్రీట్ ఈచ్ అదర్. వి షుడ్ గ్రీట్ పీపుల్ విత్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను బట్టి మనం ప్రజల్ని పలకరించాలి, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి, శుభాలు తెలియజేయాలి, వందనాలు తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. రండి, కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం వినడం వల్ల మనకెంతో ప్రయోజనకరం. విని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. విని లబ్ధి పొందిన వాళ్ళే, లాభం పొందిన వాళ్ళే, ఆత్మీయ మేలు పొందిన వాళ్ళే తప్ప నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న సేవకుల యొక్క సంతోషం. సేవకుల యొక్క సంతోషం ఏంటి? ఇల్లా, ధనమా, భోజనమా, వస్త్రాల, విస్తారమైన పరిచర్య? సేవకుల యొక్క సంతోషం ఏంటి? వై ఏ మినిస్టర్, కొత్త నిబంధన సేవకుడు, లేదు అంటే ఒక కొత్త నిబంధన విశ్వాసి, దేనిని బట్టి సేవకుడైనా విశ్వాసైనా ఒకటే. పాత నిబంధన కాలంలో సేవకుడు, విశ్వాసి అనే తారతమ్యం, వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది. కానీ కొత్త నిబంధనలో ఆ గ్యాప్ పెద్దగా లేదు, పెద్దగా తేడా ఏం లేదు. దే ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సేవకుడు విశ్వాసి, పాస్టర్ విశ్వాసి. కాకపోతే పాస్టర్ అనే ఆయన, సేవకుడు అనేటువంటి ఆయన బోధించే విశ్వాసి అంతవరకే. పాపులలో ప్రధాన పాపినైన నేను అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. తానేదో పరిశుద్ధులలో ప్రధానమైన పరిశుద్ధుడు అని చెప్పుకోలేదు. ఈ రోజులో మనమైతే చెప్పగలం, పరిశుద్ధులు ఉన్నారు కదండి ప్రస్తుతం భూమి మీద, వాళ్ళందరిలో కల్లా నెంబర్ 1 నేనండి, నేనే టాప్లో ఉన్నాను, నేనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాను అని మనం చెప్పుకుంటాం. కానీ పౌలు అలా చెప్పుకోలేదు. దేవుని స్తోత్రం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే మరి ఎక్కువైన సంతోషము నాకు లేదు. నా ఆత్మీయ పిల్లలు, నా ఆత్మీయ కుమారులు, కుమార్తెలు సత్యము అనగా వాక్యము అనగా ఉపదేశము, బైబిల్, పరిశుద్ధ గ్రంథం లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారు అని వింటుంటా. నేను అక్కడక్కడ వింటుంటా. నేను స్తోత్రం. యోహాను గారు, ఆయన ఎఫెసీ పట్టణపు సంఘములో కాపరిగా పనిచేస్తున్నాడు. ఆ టైంలో వారిని ఉద్దేశించి సంఘ విశ్వాసులైన వాళ్ళు, సంఘ విశ్వాసులు కాదండి, సంఘ సభ్యులు, చర్చ్ బిలీవర్స్ కాదు, వాళ్ళు క్రైస్ట్ బిలీవర్స్. సంఘ సభ్యులు అనాలి కానీ సంఘ విశ్వాసులు అనకూడదు. సంఘాన్ని మనం విశ్వసించడం లేదు. సంఘమునకు శిరస్సు అయిన వాడిని మనం విశ్వసిస్తున్నాం. కానీ మా సంఘం అండి, మా సంఘ విశ్వాసులండి, మా విశ్వాసులండి అంటుంటారు. తప్పు. నా విశ్వాసులు కాదు, నీ విశ్వాసులు కాదు. ఎవరికి విశ్వాసులు లేరు, అందరూ క్రీస్తు విశ్వాసులే. పాస్టర్ని కాదు విశ్వసించాల్సింది, పాస్టర్ ప్రకటించే ప్రభువుని అనగా క్రీస్తుని విశ్వసించాలి. వాళ్ళు క్రీస్తు విశ్వాసులే కానీ ఏ పాస్టర్ విశ్వాసులు కాదు. నువ్వు బాప్తిజం ఇచ్చి ఉండొచ్చు, నువ్వు బైబిల్ బోధించి ఉండొచ్చు, నువ్వు శిష్యత్వంలో ఎదిగించుండొచ్చు, అలాగని నా విశ్వాసి అనకూడదు. నన్ను ఎవరు విశ్వసించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు విశ్వసించాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు నేను అందరం కలిసి క్రీస్తుని విశ్వసించాలి. క్రీస్తు బిడ్డలు, క్రీస్తు విశ్వాసులు, క్రీస్తు కుమారులు, క్రీస్తు సేవకులు అంతవరకే. కానీ నా విశ్వాసులు అండి వాళ్ళు. నాకెందుకండి విశ్వాసులు? యోహాను బాప్తిజం ఇస్తున్నాడు, శిష్యులు తయారు చేసుకుంటున్నాడు. కానీ యోహాను దగ్గర బాప్తిజం తీసుకున్న యేసు యోహాను కన్నా ఎక్కువ మంది శిష్యులు తయారు చేసుకుంటాడు. శిష్యులకు బాధ వేసింది. నిన్నగాక మొన్న వచ్చిన ఆయన జూనియర్ అయినటువంటి వాడు
మా గురువు గారి కన్నా ఎక్కువగా చేస్తున్నాడు. ఇది కరెక్ట్గా లేదే, గురువు గారు చెప్పి దీనిలో ఏదైనా బ్రేక్ వేద్దాం, అడ్డుకట్ట వేయిద్దాం అని అన్నప్పుడు గురువు గారు ఆయన పక్షంగా యేసు పక్షాన మాట్లాడాడు, కానీ శిష్యుల పక్షాన మాట్లాడలేదు. పోయి యేసు ప్రభుకు వచ్చి, నేను పరిచర్య చేసే చోటకి నువ్వెందుకు వచ్చి మినిస్ట్రీ చేస్తున్నావు, అవసరమా నీకు అని యోహాను గారు అడగలేదు. యోహాను సంతోషించాడట. సేవకుల సంతోషం ఇదే. సేవ జరుగుతున్నప్పుడు సంతోషించాలి. నా ద్వారా జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు, నాకన్నా జూనియర్ ద్వారా జరుగుతున్నప్పుడు, నాకన్నా సీనియర్ ద్వారా జరుగుతున్నప్పుడు, కక్ష చేతను మిష చేతను ఎలాగైనా సరే క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎలాగైనా బై ఎనీ మీన్స్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ అమాంగ్ ద జెంటైల్స్. దట్స్ ఆల్, దట్స్ ఎనఫ్. స్తోత్రం, హల్లెలూయా. ఏ సంస్థ ద్వారా, ఏ సహవాసం ద్వారా, ఏ డినామినేషన్ ద్వారా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. క్రీస్తు సిలువ వేయబడినట్లుగా సువార్త ద్వారా, పరిశుద్ధులు ప్రకటించే సువార్త ద్వారా ఆయన ప్రదర్శించబడుతున్నాడు. దట్స్ ఎనఫ్. సంతోషిద్దాం. బ్రదర్, మీరు మంచి ఎవాంజలిస్టిక్ వర్క్ చేస్తున్నారండి, ప్రైజ్ గాడ్. బ్రదర్, మీరు మంచి ప్రొఫెటికల్ వర్క్ చేస్తున్నారు, ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, మీరు మంచి అపోస్టలిక్ మినిస్ట్రీ చేస్తున్నారండి, ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, మీరు మంచి టీచింగ్ మినిస్ట్రీ చేస్తున్నారు, ప్రైజ్ లార్డ్ అండి. మీరు మంచి పాస్టరల్ మినిస్ట్రీ చేస్తున్నారు, చేయండి. దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున చేయనివ్వండి. నేను చేసేదే కరెక్టు, మిగతా వాళ్ళు చేసేదంతా తప్పు. వాళ్ళకేం తెలుసండి, వీళ్ళకేం తెలుసండి, వాళ్ళకేం అనుభవం ఉందండి, వీళ్ళకేం అనుభవం ఉందండి, వాళ్ళకేం బైబిల్ తెలుసండి, నాకే అంతా తెలుసు అనుకునేటువంటి ఆ మూర్ఖత్వంలో నుంచి, పిడివాదంలోంచి మనం బయటపడాలి. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు వాడుకోనే బీటీహెచ్ఓ, బీడీలో, ఎండీలో అవసరం లేదు, డాక్టరేట్లో అవసరం లేదు. డాక్టరేట్లో ఇవన్నీ ఉంటే దేవునికి స్తోత్రం, ఇవి ఉంటేనే వాడుకుంటాడు అని అనుకోవడం మన అపోహ. స్తోత్రం. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించిన గాడిదకి ఏ బీడీ ఉంది? బీడీ ఉంది దానికి. ఒకవేళ దాని గురించి ఇలా చెప్పవచ్చు, బీడీ అంటే బెస్ట్ డాంకీ, అది దానికి కూడా బీడీ ఉంది. ఎందుకంటే ఈ బీడీలు సిగరెట్లు దేనికండి? ఎండి అని, పిహెచ్డీలు అని, ఎన్ని డీడీలు దేనికి? దావీదు చెప్పాడు, ఐఎమ్ ఏ డెడ్ డాగ్, డీడీ అని చెప్పుకున్నాడు. మనం కూడా వీఆర్ డెడ్ డాగ్స్. అంతవరకే కానీ ఏదేదో చెప్పుకొని, ఏదేదో పేర్ల ముందు వెనకాల తోకలు ఎందుకు ఇవన్నీ? పెద్ద పొడుగున ఒక 4-5 పేర్లు, ఎంఏ ఫలాంది ఎంఏ, బిఎల్, ఓ డీడీ, బీడీ, ఎందుకు ఇవన్నీ? నీ డీడీలు చూసి ఏ దయ్యమో భయపడదండి, ఏ రోగమో లొంగదండి. కాబట్టి ఈ పేరు ప్రఖ్యాతలు, ప్రజల మధ్యలో ఘనత కోరుకునే తత్వాలన్నీ పోవాలి. సరే, ఏదేమన్నప్పటికీ వీటిలోకి వెళ్ళలేదు, మన టైం అయిపోతుంది కనుక. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు: సేవకుల యొక్క సంతోషం, ఏ జాయ్ ఆఫ్ ఎ మినిస్టర్, అపోస్తలుల యొక్క ఆనందం. మమ్మల్ని విడిపించింది దేవుని దూత, దేవుని స్తోత్రం. మమ్మల్ని రోమా ప్రభుత్వం విడిపించారు. వాళ్ళే స్వయంగా వాళ్ళలో వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చి, వాళ్ళలో ఒక నాయకుడు తయారై, వాళ్ళలో ఒక తేపబడి, అతను ఇలా చేయడం కరెక్ట్ కాదు, చూద్దాం, కొద్ది వెయిట్ చేద్దాం అనే జ్ఞానయుక్తమైన పలుకులు పలికిన దాని ఫలితంగా వాళ్ళు తప్పించబడ్డారు. ఎవరు జైల్లో వేశారో వాళ్ళు మరలా బయటకు వస్తే, వాళ్ళని మరలా జైల్లో వేస్తే, దేవుడు ఒక మనిషి ద్వారా, వారి పక్షపు మనిషి ద్వారా, వారి వర్గపు మనిషి ద్వారానే వారికి విడుదల కలుగు చేశాడు. వారి యొక్క సంతోషానికి బోల్డు కారణాలు ఉండొచ్చు. సంతోషానికి, స్తుతించడానికి, స్తుతికి బోల్డు కారణాలు ఉన్నాయి. దెర్ ఆర్ 10,000 రీజన్స్ టు ప్రైజ్ అని మ్యాట్ రెడ్మెన్ గారు ఒక పాట పాడారు. దెర్ ఆర్ 10,000 రీజన్స్ టు రిజాయిస్. ఏడవడానికి కారణాలు కొన్నే ఉండొచ్చు, కానీ సంతోషించడానికి కారణం అనేకాలు ఉన్నాయి. నాకు కాపాడాడండి, నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, ఆయుష్ను పొడిగిచ్చాడండి, నా కుటుంబాన్ని మెయింటైన్ చేసుకోవడానికి, నా కుటుంబాన్ని చక్కగా ఏలడానికి దేవుడు సహాయం చేస్తున్నాడండి. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. నాకు ఉద్యోగం లేదు, ఏమి లేదు, అయినప్పటికీ దేవుడు నన్ను పోషిస్తున్నాడండి. గాలి వర్షములు ఉచితంగా ఇచ్చాడండి. ఎన్నెన్నో మేలు చేస్తున్నాడు. ఆక్సిజన్ ఉచితంగా ఇస్తున్నాడండి. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడండి. అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అధికముగా అనుగ్రహిస్తున్నాడండి. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్, ఈజ్ ఎ లిబరల్ గివర్.
కాబట్టి అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. సంతోషముతో స్తుతించవచ్చు. స్తుతించిన వాళ్ళలో సంతోషం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒకళ్ళ విజ్ఞాపన విషాదముతో చేయొచ్చేమో, విచారంతో చేయొచ్చేమో, కానీ స్తుతి మాత్రం సంతోషంతోనే చేస్తాం. ఏడుస్తూ స్తుతించాం, ఏడుస్తూ ప్రార్థన చేస్తామేమో కానీ ఏడుస్తూ మనం స్తుతించాం. స్తుతించడంలో సంతోషం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు దేవుని దూత ద్వారా కలిగిన విడుదలను బట్టి, దేవుని ద్వారా ఒక మనిషి, వాళ్ళ మనిషి, యూదుడైనట్టు ఒక మనిషి లేపబడ్డాన్ని బట్టి సంతోషపు అనుభవం వాళ్ళకి కలిగి ఉండొచ్చు. మూడోది మనం ఆలోచించిన విషయము, దుష్టుల చేతిలో నుంచి. దుష్టులు ఎవరంటే యూదులే. యూదులందరూ దుష్టులని కాదు దాని అర్థం. ఆ ప్రధాన యాజకులు, ఆ అధికారులు, ఆ శాస్త్రులు, యాజకునికి సంబంధించినటువంటి ఆ పార్టీస్, ఆ వ్యక్తులు వాళ్ళ చేతిలో నుంచి, అత్యాగ్రహానికి గురైన వారి చేతిలో పడి అంతం కాకుండా దేవుడు వారిని కాపాడాడు. నాలుగవదిగా మనం ఆలోచించాం, దేవుని సేవలో శ్రమానుభవం కలిగిన దానికి, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పర్సిక్యూషన్ను బట్టి వాళ్ళు సంతోషించారు అనే విషయాలు మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఒకవేళ నిన్న ఎవరైనా ఈ సందేశాన్ని వినకుండా ఉంటే వాళ్ళకి ఈ ఇంట్రడక్షన్ లేకపోతే ఈ జస్ట్ బ్రీఫ్ ఏం జరిగిందనే దాని సంక్షిప్త వివరాలు వాళ్ళకి పనికి వస్తాయని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. మన కార్యక్రమం, ఆయన హెచ్చవలసి ఉన్నటువంటి కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతుంది. 29 నిమిషాలు ఈ కార్యక్రమం. దీంట్లో 26:30 నిమిషం దైవ సందేశం ఉంటుంది. దానిలో ఇంచుమించు ఒక 7-8 నిమిషాలు ఓల్డ్ మెసేజ్. ఇవన్నీ కంటిన్యూస్గా లింక్డ్గా ఉన్న మెసేజ్. ఆ మెసేజ్ సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. తర్వాత మనం ఫ్రెష్ మెసేజ్లోకి వెళ్తాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకు సమయము ఇంకొక 15 నిమిషాలు మాత్రమే ఉంది కనుక కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మన ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 5:42. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రతి దినము, ఎవ్రీ డే, దేవాలయములోను ఇంటింటను. దేవాలయంలో ప్రకటించాలే, ఇంటింటికి ఏం తిరుగుతాం? ఈ హౌస్ టు హౌస్ క్రూసేడ్ ఏం చేస్తాం? ఈ హౌస్ విజిటింగ్ ఏం చేస్తాము అని వాళ్ళు అనుకోలేదు. నేను చదువుతున్నాను 5వ అధ్యాయం 42వ వచనము, అండ్ నథింగ్ స్టాప్డ్ దెమ్. ఇది ఇంపార్టెంట్ మాట. అండ్ నథింగ్ స్టాప్డ్ దెమ్. దే కెప్ట్ ప్రీచింగ్ ఎవ్రీ డే ఇన్ ద టెంపుల్ కోర్ట్స్ అండ్ వెంట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్, గాడ్స్ అనాయింటెడ్ వన్. దేవుని అభిషక్తుడైనటువంటి క్రీస్తు యొక్క సువార్తను వాళ్ళు ప్రతిదినము ప్రకటిస్తున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో అపోస్తులందరూ పునరుత్థానమును గురించి బహుబలముగా సాక్ష్యం ఇచ్చిరి అని రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బహుబలంగా సాక్ష్యం ఇస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ కూడా సాక్ష్యం ఇవ్వడం కాదు, సువార్తను ప్రకటించారు వాళ్ళు. అండ్ నథింగ్ స్టాప్డ్ దెమ్. వాళ్ళని ఎవరు ఆపలేకపోయారు. అన్స్టాపబుల్గా మారారు. అనగా ఆపబడని వారుగా వాళ్ళు మారారు. చదువుకుందాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతిరోజు మందిరంలో ఇంటింట యేసుక్రీస్తు అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించడం మానుకోలేదు. అండ్ ఎవ్రీ డే ఇన్ ద టెంపుల్ అండ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్. దేవాలయము వాళ్ళకి ప్రసంగ వేదికగా మారింది. ప్రతి ఇల్లు వాళ్ళకి ప్రసంగ వేదికగా మారింది. దే డిడ్ నాట్ స్టాప్ టీచింగ్ అండ్ ప్రొక్లైమింగ్ ద గుడ్నెస్ అబౌట్ జీసస్ ద అనాయింటెడ్ వన్. యేసు అనేటువంటి అభిషక్తుని గురించినటువంటి సువార్త. స్తోత్రం. యేసు అనేటువంటి రాజుని గురించింది కాదు, యేసు అనేటువంటి అభిషక్తుని గురించిన సువార్త. దేవుని స్తోత్రం. ప్రతిరోజు సేవకులమైన మేము చాలా వరకు అనేక మంది సేవకులు సోమరిపోతులుగా ఉన్నారు. విశ్వాసులు సోమరిపోతులే, సేవకులు సోమరిపోతులే. శుక్రవారం మాత్రం ఒక 2-3 గంటలు పనిచేస్తారు. ఆదివారం ఒక 2-3 గంటలు పనిచేస్తారు. వారంలో 2 రోజులు పనిచేసిన దానికి ఎక్కువ అలసిపోతాం.
ఒక పాట పాడితే అలసిపోతాం, ఓ ప్రసంగం చేస్తే అలసిపోతాం. వాక్యాన్ని బోధిస్తున్నాం, నేను మీ ముందు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాను. కొన్నిసార్లు స్టూడియోకి వచ్చానంటే 5, 10 మెసేజ్లు, 15 మెసేజ్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలసిపోవడానికి వీల్లేదు. చిన్న చిన్న వాటికి అలసిపోతే పెద్దవి మనం ఏం చేయగలం? కొద్ది దూరం ఒక 30 కిలోమీటర్లకో 40 కిలోమీటర్లకో 50 కిలోమీటర్లకు అలసిపోతే ఎలాగా? నా యవ్వన కాలం అంతా నేను ఈ పరిచర్య కొరకు కేటాయించాను. అలయక సొలయక అలుపెరుక్కుండా నేను పనిచేస్తున్నాను, నాన్ స్టాప్గా పనిచేస్తున్నాను. మొదటి శతాబ్దములోని సంఘము నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అలసిపోయినా కానీ ఆగిపోకుండా పరిచర్య చేయాలి, నాన్ స్టాప్గా వర్క్ చేయాలి, విశ్రమించకూడదు. బోయజు పొలములో రూతు పని చేసినట్టుగా పనిచేయాలి. ఏదో కాస్త లంచ్ బ్రేక్ తీసుకుంది, ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు లంచ్ బ్రేక్ తీసుకుంది, మళ్ళీ పనిలో దిగింది, హార్డ్ వర్కర్స్గా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా పనిచేస్తే పరిచర్య విస్తరిస్తుంది, సంఘాలు విస్తరిస్తాయి, సువార్త కొరకైన ద్వారాలు తెరవబడతాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, వారు ప్రతిదినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తని, యేసు వేరు క్రీస్తు వేరని ప్రకటించుతున్నారని కాదు. జీసస్ ఈజ్ ద లార్డ్, జీసస్ ఈజ్ ద క్రైస్ట్, యెషువా ఈజ్ ఈక్వల్ టు మసియా. చూడండి, జీసస్ ఈజ్ ద మసియా, అభిషక్తుడు ఆయన వాళ్ళు ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏదో దానియేలు గ్రంథ మర్మాలు తెలియజేస్తున్నారని కాదు, ధర్మశాస్త్రంలో లోతైన విషయాలు చెప్తున్నారని కాదు, కీర్తన గ్రంథంలోంచి కొన్ని అద్భుతమైన సత్యాలు తెలియజేస్తున్నారని కాదు, వాళ్ళు క్రీస్తును ప్రకటిస్తున్నారు. ప్రతి గ్రంథములో గుప్తమైన క్రీస్తును ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. We should present Christ in every book of the Bible. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆపబడని వారు, అన్స్టాపబుల్ అపోజల్స్. కొన్ని ఆపాలను చూశాయి, కొంతమంది ఆపాలని చూస్తున్నారు, కొంతమంది స్పీడ్ బ్రేకర్లు పెడుతున్నారు, కొంతమంది ఆగండి అని చెప్తున్నారు. మీరు బాగా పరిగెత్తుచుంటిరి. గలతీ పత్రిక 5:7 మీరు బాగా పరిగెత్తున్నారు. ఏమైంది మీకు? వాట్ హ్యాపెన్ టు యూ? మీ పరుగు ఆగిందే, మీ నడక ఆగిందే, మీరు ఎందుకు ఆగిపోయారు? మీరు ఎందుకు నిలిచిపోయారు? వాట్ హ్యాపెన్ టు యూ? కొంతమంది దుర్బోధకులు వచ్చి మిమ్మల్ని అడ్డగించారు. ఈ ప్రేరణ మాకు అర్థమవుతుంది, మాకు ఆత్మలో అర్థమవుతుంది, దేవుని వల్ల వచ్చింది కాదు. ఈ ప్రేరణ పరలోకం నుంచి వచ్చింది కాదు, ఈ ప్రేరణ పాతాళం నుంచి వచ్చింది. ఈ ప్రేరణ ఫాల్స్ టీచర్స్ వలన వచ్చిన ప్రేరణ. ఫాల్స్ టీచర్స్ వలన కొన్ని ఫాల్స్ మోటివేషన్స్ వస్తాయి. జాగ్రత్త. మీరు ఎన్నిక చేసుకునేటువంటి బోధకులు ఎటువంటి వారు అనే దాన్ని బట్టి మనం అడుగులేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట, ఆపబడని వారు. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 4వ అధ్యాయము 21వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుణ్ణి మహిమపరచుచుండిరి కనుక సభ వారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి మతము యొక్క బెదిరింపులు, లోకము యొక్క బెదిరింపులు, ప్రభుత్వము యొక్క బెదిరింపులు, మత శాఖల యొక్క బెదిరింపులు, యూట్యూబ్లో బెదిరింపులు, ఫేస్బుక్లో బెదిరింపులు, వాట్సప్లో బెదిరింపులు. ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడిన వాళ్ళు కాదు అపోస్తలుడు, పిరికి పందులు కాదు అపోస్తలుడు. మీరు ఎంత బెదిరించినా కానీ భగవంతుని పరిచయం మేము చేస్తాం, అవసరమైతే చస్తాం. డూ ఆర్ డై అనేది వాళ్ళ పాలసీ. వి విల్ డూ యాజ్ వీఆర్ డూయింగ్, వీఆర్ రెడీ టు డై. డూ ఆర్ డై, చెయ్యి లేకపోతే చావు. స్తోత్రం, హల్లెలూయా. చేస్తావా, చస్తావా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, బెదిరింపులు వాళ్ళని ఆపలేదు. నో థ్రెటనింగ్స్ స్టాప్ దెమ్.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ నో వన్ కెన్ స్టాప్ దెమ్. వాళ్ళ దూకుడు ఎక్కువగా ఉంది, వాళ్ళ వేగం ఎక్కువ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అంత శక్తితో నింపాడు కాబట్టి వాళ్ళని ఆపడము ఎవరి తరము కాలేదు. అండ్ నథింగ్ స్టాప్డ్ దెమ్. స్తోత్రం. అపోస్తులను అడ్డుకునేటువంటి శక్తి, అపోస్తుల ఎదుట నిలబడేటువంటి శక్తి, ఫరో శక్తులు, హేరోదు శక్తులు, అధికార శక్తులు, ఇవేవి వాళ్ళ ముందు నిలబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట, బెదిరింపులు వాళ్ళని ఆపలేదు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. లాస్ట్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి కొట్టకుండా కాదు, కొట్టారు, తిట్టారు, లేదా బెదిరించారు. స్తోత్రం. 5వ అధ్యాయం 40వ వచనంలో నేను చదువుతున్నాను. సో దే వర్ పర్సువేడెడ్ బై హిమ్ అండ్ దే కాల్ ద సెంట్ వన్స్ అండ్ హ్యాడ్ దెమ్ బీటన్. వాళ్ళని కొట్టారు అని రాయబడింది. కానీ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో రాయబడిన మాట బీటన్ అని కాదు. నేను చదువుతున్నాను 40వ వచనం. స్తోత్రం. సో దే బ్రాట్ ద అపోజల్స్ బ్యాక్ ఇన్ అండ్ హ్యాడ్ దెమ్ సివియర్లీ బీటన్. కఠినంగా హింసించారట, కఠినంగా కొట్టారు, చాలా కొట్టారు, తీవ్రంగా కొట్టారు, గట్టిగా కొట్టారు. ఇక్కడ రాయబడింది 4వ అధ్యాయంలో గట్టిగా బెదిరించి అని రాయబడింది. ఇక్కడ బెదిరింపులు కాదు, గట్టిగా కొట్టారు. దేవుని స్తోత్రం. చూడండి, రాను రాను వాళ్ళు ఆ హింస యొక్క, శ్రమ యొక్క తీవ్రతను పెంచుతున్నారు. మొట్టమొదటి మాట, బెదిరింపులు వాళ్ళని ఆపలేదు. ఎంతగా బెదిరిస్తున్నారో అంతగా సేవ చేశారు. రెండోది, వాళ్ళు తాజా గాయాలతో, ఫ్రెష్ వూండ్స్తో గాయపడినప్పటికీ, వాళ్ళ దేహాల నుంచి రక్తం స్రవిస్తున్నప్పటికీ, గాయాలు మానకుండా ఉన్నప్పటికీ, మానని గాయాలు ఉన్నప్పటికీ కూడా మానని గాయాలతో పరిచర్యను మానకుండా చేస్తున్నారు. ఈ రోజులో చిన్న అనారోగ్యం వస్తే, కాలేదో చిన్నగా వాస్తే, చెయ్యేదో చిన్నగా వాస్తే పరిచర్య ఆపి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉన్నారు. నీకు ఎంత అనారోగ్యం వచ్చినా పరిచర్య ఆపకూడదు, నువ్వు పరిచర్యకి వెళ్ళిపోవాలి. ఎంత జ్వరం వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా దైవ పరిచర్య ఆగడానికి వీల్లేదు. అమ్మ ఈరోజు నాకు బాగలేదు, నేను వచ్చే వారం కలుసుకుంటాలేండి అనడానికి వీల్లేదు. ఎంత అనారోగ్యంగా ఉందో నువ్వు అంత దేవుని మహిమపరచాలి. నా బలహీనతల యందే, మీ బలహీనతల యందే దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నది. దేవుని శక్తి పరిపూర్ణమయ్యే సమయం మన వీక్నెస్ టైం, మన వీక్ టైం. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, అయినటువంటి గాయాలు, తాజా గాయాలు, స్రవిస్తున్నటువంటి గాయాలు, ఆ పచ్చి గాయాలు కూడా వాళ్ళ పరిచర్యను ఆపలేకపోయాయి. మూడో విషయం 5వ అధ్యాయము 41వ వచనంలో రాయబడింది, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. సన్మానము పొందుటకు కాదు, అవమానం పొందుటకు, అవమానము పొందుటకు పాత్రులు నేర్చుకున్నారు. నో ప్రాబ్లం, మీరు కొట్టారు, తిట్టారు, మీ మీద మేము పగా ప్రతీకారం తీర్చుకోం, అవసరం లేదు మాకు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పెయిన్స్. మా నొప్పులు ఆయన భరిస్తాడు, మా నొప్పులు ఆయన వహిస్తాడు. మేము దాని గురించి ఆలోచించడం లేదు. మీ రక్షణ గురించి మేము ఆలోచిస్తున్నాం, అంతవరకైనా మీరు శిక్షించడాని గురించి మేము ఆలోచించడం లేదు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మూడో మాట, అవమానాలను అలక్ష్యపెట్టి, తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానాలను అలక్ష్యపెట్టి అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అవమానాలను అలక్ష్యం చేయాలి, అవమానాలు లెక్క పెట్టకూడదు. అయ్యో నన్ను ఇలాగన్నారే, వాళ్ళు ఇలాగన్నారే, 10 మందిలో నిలదీశారే, 10 మందిలో అవమానపరిచారే, చిన్న చూపు చూశారే, ఇవన్నీ మనకు అనవసరం. స్తోత్రం, హల్లెలూయా. అవమానాలున్న వాళ్ళ పరిచర్యని అడ్డుకోలేకపోయాయి. ఒకటి బెదిరింపులు, రెండోది వారికి అయినటువంటి గాయములు, మూడోది అవమానాలు వాళ్ళ పరిచర్యను, వాళ్ళ ఆత్మ సంబంధమైన సేవను అడ్డుకోలేకపోయినాయి అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరి విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము
25వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. మధ్యరాత్రి వేళ, మిడ్ నైట్. ఆల్ నైట్ ప్రేయర్ కాదు, అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరిగినట్టుగా లేదు. ఆల్ నైట్ ప్రేయర్ ఏమన్నా జరిగితే జైల్లో జరిగినటువంటి ఏకైక ఆల్ నైట్ ప్రేయర్. ఆ ఆల్ నైట్ ప్రేయర్లో అద్భుతం జరిగింది, భూకంపం జరిగింది, చెరసాల డ్యామేజ్ అయింది, పునాదులు అదిరినాయి, పునాదులు కదిరాయి, తలుపులన్నీ తెరుచుకొని వాటంతటమే తెలుసుకొని భూకంపం కలిగిందంటే అక్కడ ఎంతో నష్టం జరిగింది. చెరసాల నూతనమైనదిగా, కొత్తదిగా మార్చబడి ఉండొచ్చు. దాని యొక్క రీకన్స్ట్రక్షన్, రీమోడల్ జరిగి ఉండొచ్చు. 25వ వచనం చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 25వ వచనం. Paul and Silas, undaunted, prayed in the middle of the night and sang songs of praise to God while all the prisoners listened to their worship. వాళ్ళ యొక్క ఆరాధనను ఖైదీలు వింటున్నారు. ఖైదీలు వింటున్నారు. ఏమి వింటున్నారు? చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏవో వింటున్నారని కాదు, సినిమా పాటలు వింటున్నారని కాదు. వాళ్ళు వీళ్ళ యొక్క ఆరాధనను, సువార్త దాగి ఉన్నటువంటి పాటలని, యేసును పొగుడుతున్నట్టు ఆ పాటల్ని వాళ్ళు వింటూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు ఉన్నటువంటి అసౌకర్యాలు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? 23వ వచనం రాబడించి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది. స్తోత్రం. 24. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి వేసి అని కాదు, త్రోసి. వేయడం బాగానే ఉంది, జెంటిల్గా ఉంది. త్రోసి అనేది అంత సాఫ్ట్గా లేదు. వారి కాళ్లకు బొండము బిగించును. నడవాలంటే కష్టం, అయినప్పటికీ కూడా ఆరాధన చేశారు. చిన్న దెబ్బ తగిలిందని, చిన్న వాపు వచ్చిందని, చిన్న కాలు మెలుబడిందని, చిన్నగా బెణికిందని పరిచయం ఆపుతున్నామే. వాళ్ళ కాళ్లకు బొండలు వేసినా వాళ్ళు కీర్తించారు. బొండలు వేసినా, సంఖ్యలు వేసినా మన ఆరాధన ఆగడానికి వీల్లేదు, మన సేవ ఆగడానికి వీల్లేదు. అన్స్టాపబుల్గా మారడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.